Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేబీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరా ఛానల్లో బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఆదాయాన్ని 50,000 సంపాదిస్తూ ఉంటే 1 లాఖ్గా ఎలా మార్చుకోవచ్చు? చాలామంది మన సంపాదన పెరగాలంటే మనం చేసే పని మారాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క మైండ్ సెట్, స్కిల్ సెట్ రెండూ మారితే మన ఆదాయాన్ని మనం రెట్టింపు చేసుకోవచ్చు. మనం ఆదాయం పెరగటంలో మన కష్టం కంటే మన మైండ్ సెట్, మన స్కిల్ సెట్ మాత్రమే ఎక్కువ రోల్ను పోషిస్తుంది. ఇది మీకు తెలుసా? ఈరోజు మన వీడియో మన ఆదాయం డబల్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన ఒక 7 టెక్నిక్ సీక్రెట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జాబ్ చేస్తున్నా కానీ, కెరీర్లో కానీ, వ్యాపారంలో కానీ, ఏ రంగంలోనైనా కూడా ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. సో పాయింట్ నెంబర్ 1, ఆదాయం అనేది పెరగాలంటే మనం రిచ్ మైండ్ సెట్ అనేది అలవర్చుకోవాలి. రిచ్ మైండ్ సెట్ అంటే మనం మన సంపాదన ఎలా పెంచుకోవాలి. మనం పూర్ మెంటాలిటీ అంటే ఎలా ఉంటుందంటే మన దగ్గర ఉన్న సంపాదనలో మనం తక్కువగా ఖర్చు పెడితే మన ఆదాయం పెరుగుతుందేమో అనే ఒక మెంటాలిటీలో ఉంటాం. కానీ రిచ్ మైండ్ సెట్ ఏంటంటే మనం ఆదాయాన్ని పెంచుకోవాలంటే మన దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి. మనం కొత్తగా కొన్ని ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేయటం వల్ల మన యొక్క ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకునే దాని మీద అటెన్షన్ చేయండి. వర్క్ ఫర్ గ్రోత్, నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్. కాబట్టి మీరు కేవలం సర్వైవల్ అవటం కోసం మాత్రమే మీరు పనిచేయొద్దు. మీ యొక్క గ్రోత్ కోసం మీరు పనిచేయండి. పాయింట్ నెంబర్ 2, టైం ఈక్వల్ టు మనీ. మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు కూడా వెచ్చించే సమయం ఏదైతే ఉందో మీరు ప్రతి అవర్కి కూడా ఎంత వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కువ సంపాదించే వాళ్ళు ప్రతి గంటకు కూడా విలువ కడతారు. మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ అవర్ 500కి కానీ పనిచేస్తూ ఉంటే ఫర్ అవర్కు మీరు 200 చేసే పనుల్లో మీరు ఇరుక్కుపోవద్దు. తక్కువగా మీకు పే చేసే ఏవైతే మీ జాబ్స్ ఉన్నాయో వాటిని మీరు తగ్గించుకోండి. మీరు ఎక్కువ ఏదైతే అమౌంట్ వస్తుందో దాని మీద మాత్రమే మీ సమయాన్ని వెచ్చించండి. టైం ఈక్వల్ టు మనీ. మీ టైం ఎక్కువ విలువైన పనుల మీద పెట్టండి. మీ యొక్క స్కిల్స్, హై ఇన్కమ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, మీకు వచ్చే ప్రాఫిట్స్ లేదా శాలరీ కాకుండా మీ ప్యాసివ్ ఇన్కమ్ మీద కూడా మీరు అటెన్షన్ చేయండి. కేవలం మీరు ఉద్యోగం చేయటం వల్ల, వ్యాపారం చేయటం వల్ల మీకు వచ్చే లిమిటెడ్ ఏదైతే ఆదాయం ఉందో అది లిమిటేషన్ కాదు. మీరు ఎంత ఆదాయాన్నైనా పొందవచ్చు. కాబట్టి మీ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు అటెన్షన్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అంటే మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో మీకు వచ్చిన అమౌంట్ని మీరు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. రియల్ ఎస్టేట్ మీద లాంగ్ టర్మ్లో మీకు ఏవైతే మంచి రిటర్న్స్ ఇస్తాయో ప్రతి నెల కూడా మీకు ఒక రికరింగ్ రెవెన్యూ ఇచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 50,000 అయితే మీకు శాలరీ ఈక్వల్గా మరో 50,000 వచ్చే విధంగా మీరు కొంత అమౌంట్ని మీరు బయట ఇంట్రెస్ట్కి లేదా ఒక చిన్న కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయటం కానీ లేదా షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం కానీ. గుర్తుపెట్టుకోండి, మీ ఆదాయంలో 20% అనేది మీకు ఎసెట్స్ నుంచి జనరేట్ అయ్యే విధంగా ఉంచుకోండి. ఇది లాంగ్ టర్మ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు సమయం పెరిగే కొంది, టైం పెరిగే కొంది మీ ల్యాండ్ వాల్యూస్ కానీ లేదా ఎసెట్ వాల్యూస్ కానీ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ ఇన్కమ్కి, యాక్టివ్ ఇన్కమ్కి మధ్య ఉన్న తేడాను మీరు గమనించండి. మీరు పని చేయటం వల్ల మాత్రమే కాదు, మీరు పని చేయకపోయినా కానీ మీకు ఇన్కమ్ వచ్చే ఒక పైప్ సిస్టాన్ని మీరు తయారు చేసుకోవాలనేది మీరు పూర్తిగా మీ మైండ్లో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, మీరు సేల్స్లో, నెగోషియేషన్స్లో నిపుణులుగా తయారవ్వండి. ముఖ్యంగా మీరు మీ యొక్క వాల్యూని పెంచుకునే విధంగా ఉండండి. నెగోషియేషన్ చేయటంలో మీరు ఒక స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు బిజినెస్లో కానీ ఉంటే మీ యొక్క ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని మీరు జనాలకు ఎలా అమ్ముతున్నారనే దాని మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయండి. మీరు కానీ సేల్ చేయగలిగితే, నెగోషియేట్ చేయగలిగితే జీవితంలో మీ యొక్క ఆదాయం అనేది
10x పెరుగుతుంది. కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయంలో సేల్స్ గురించి, నెగోషియేషన్ గురించి, హై ఇన్కమ్ స్కిల్స్ గురించి వీటి మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయండి. కాబట్టి నెగోషియేషన్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, మీ యొక్క ఆలోచనల్ని ఎక్కువగా సంపాదించాలనే ఆలోచనల్ని కంట్రోల్ చేయొద్దు. మీ యొక్క లిమిటేషన్ని బ్రేక్ చేయండి. మీరు ముఖ్యంగా ఒక ధనవంతుడు అవ్వాలంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మారాలి. నా కేపబిలిటీ ఇంతే, నేను ఇంతకన్నా ఎక్కువ సంపాదించలేను అనే విషయాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. చాలామంది మిలియనీర్లుగా ఎదిగిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఆడే ఏ ఆట అయినా కూడా కేవలం గెలవటం కోసం మాత్రమే ఆడతారు. మనం ఓడిపోకుండా ఉంటే చాలు అనే ఒక పూర్ మెంటాలిటీ నుంచి మీరు బయటపడండి. మీరు పూర్తిగా ఎంత టయాన్ని, ఎంత సమయాన్ని, ఎంత డబ్బుని వెచ్చించారనేది ముఖ్యం కాదు, మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇక జీవితంలో మీరు ఎదగాలంటే ఇలాంటి ఆలోచన విధానాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మనకు లిమిటేషన్స్ పెట్టుకోవద్దు, మీరు బౌండరీస్ పెట్టుకోవద్దు. మీ సంపాదనకి మీరే ఒక లాక్ చేసుకుని నేను ఇంతకన్నా ఎక్కువ సంపాదించలేమో అనే ఆలోచనని మీరు మార్చుకోండి. కాబట్టి మీ లిమిటేషన్ మార్చండి. మీ యొక్క సంపాదనను పెంచుకునే ఆలోచనల గురించి మీరు ఎప్పుడు కూడా మీ లిమిటేషన్స్లో ఉంచుకోవద్దు. పాయింట్ నెంబర్ 6, సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద రిచ్ పీపుల్. మీరు మీ అసోసియేషన్స్, మీ నెట్వర్క్ పూర్తిగా కూడా బిజినెస్ పీపుల్తో, మీకన్నా సక్సెస్ అయిన వాళ్ళతో, మీకన్నా సంపాదన ఎక్కువ ఉన్న వాళ్ళతో గడిపేలా చూసుకోండి. ఎందుకంటే అసోసియేషన్స్ అనేవి మీ జీవితంలో మీ సంపాదన పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు మీ వాల్యూని పెంచుకోవాలంటే మీ నెట్వర్క్ని పెంచుకోవాలి. మీ నెట్వర్క్ని పెంచుకోవాలంటే మీ అసోసియేషన్లో ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్లో పాల్గొనండి. స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసే ఏమన్నా ఈవెంట్స్ ఉంటే పాల్గొనండి. అసోసియేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ధీరుభాయ్ అంబానీ గారు, అంటే ఇప్పుడు అనిల్ అంబానీ వాళ్ళ నాన్నగారు, ఆయన యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు తాజ్ హోటల్లో ఒక కాఫీ తాగటానికి కేవలం అందరూ కూడా ఫ్రెండ్స్ 5 రూపాయలు వెచ్చిస్తూ ఉంటే ఆయన మాత్రం తాజ్ హోటల్లో 60 రూపీస్ పెట్టి అక్కడికి వెళ్ళి అసోసియేషన్స్ కోసం మాత్రమే అక్కడ 60 రూపీస్ పెట్టి కాఫీ తాగటానికి వెళ్ళేవాళ్ళు. కేవలం అక్కడ రీజన్ ఏంటంటే అక్కడికి వచ్చే ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారో, ముంబై టైకూన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసినప్పుడు ఆ నెట్వర్క్ సంబంధించి, ఆ అసోసియేషన్కి సంబంధించి నేను కూడా అలా అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ అవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని ధీరుభాయ్ అంబానీ గారు చెప్పేవారు. కాబట్టి మన అసోసియేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 7, మనం ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, మన నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ మనం ఎంత నాలెడ్జ్ని అప్లై చేస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు చెప్పిన మనం 6 పాయింట్స్లో మీరు ఏ పాయింట్స్ని మీరు జీవితంలో మీ సంపాదన పెంచుకోవడానికి అప్లై చేస్తున్నారు వెంటనే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ సీక్రెట్స్ ఉపయోగించండి, మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. మీ యొక్క టార్గెట్ 10 పెట్టుకుంటే మీరు 2 ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి అందరూ కూడా పై చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించి మీ సంపాదనని ఇంప్రూవ్ చేసుకోండి. మరొక వీడియోతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బాయ్.